చట్నీ పప్పు పొడి, తినేశనగపప్పు పొడి తయారు చేసే విధానం చూద్దాం. ఈ పొడి కోసం చట్నీ పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు అండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, సాల్ట్ మిక్సీలో వేసుకుంటున్నానండి. అవి కొంచెం మెదిగాక కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. అది మెదిగాక చట్నీ పప్పు, తెల్లగడ్డ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ పప్పు పొడి టిఫిన్లో కానీ అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.